హస్కీ వాయిస్లో. ఇషిక తల వెనక్కి వంచి, ఏంటి ఇదంతా ఇవాన్ గారు, మీకు బ్రెయిన్ ఏమైనా పని చేస్తుందా అని అడిగింది. లోపల రూమ్ సీలింగ్కి మొత్తం రెడ్ హార్ట్ షేప్ కలర్ బెలూన్స్ అతికించి ఉంటే, ఫ్లోర్ మొత్తం పువ్వులతో నిండిపోయి ఉంటే, బెడ్ మీద అందంగా ఇవాన్, ఇషిక అన్న నేమ్స్ హార్ట్ షేప్ సింబల్లో రాసి ఉన్నాయి. మొత్తానికి ఆ గదిని ఒక శోభనం గదిలా రెడీ చేశారు. అంటే ఈయన చెప్పిన పని చేసేశారా? ముందులా నాతో బలవంతంగా చేస్తారా? అంటే ఈయన ఇంకా మారలేదా అని కన్నీళ్లు వస్తుంటే ఆపుకుంటూ ఆవేశంగా ఇవాన్ వైపు చూసి, ఇంతవరకు మీరు మారిపోయారని ఏదేదో ఊహించుకున్నాను. కనీసం నా కూతురి భవిష్యత్ అయినా బాగుంటుందని అనుకున్నాను. కానీ మీరు ఏం మారలేదు. నాకు ఇష్టం లేదు అని ఒక పక్క చెప్తున్నా, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి నన్ను బలవంతంగా అనుభవించాలని చూస్తున్నారా మీరు? మళ్ళీ ప్రేమ అంటూ దానికి ఒక పేరు పెట్టడం. దీనిని ప్రేమ అనరు ఇవాన్ గారు, ఏమంటారో మీకు బాగా తెలుసు అని ఆవేశంగా అరిచిన ఇవాన్ చిరునవ్వుతో అవన్నీ విని ఇషికని బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి, ఇదంతా మన ఇంటిమేషన్ కోసమని ఎందుకు అనుకోవాలి ఇషిక? లైఫ్లో మెమరబుల్ డే కోసమని అనుకోవచ్చు కదా. నేనేమైనా ఇప్పటికిప్పుడు నిన్ను నాలో కలిసిపోమని చెప్పానా? లేదే. జస్ట్ నువ్వు ప్రెజెంట్ జీవితంలో మర్చిపోలేని విధంగా థ్రిల్ ఫీల్ కోసం ఇలా అరేంజ్మెంట్స్ చేశాను. దానికి నువ్వు ఇంత బాగా నన్ను అర్థం చేసుకుంటావని ఊహించలేదు. నాకు నీ శరీరమే కావాలి అనుకుంటే నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళటం నీ తరమా? నేను నీతో మొదట్లో ఎలా బిహేవ్ చేశాను, మన బిడ్డ పోయాక ఎలా బిహేవ్ చేశాను, నీ గురించి నిజం తెలిసాక ఎలా బిహేవ్ చేశాను ఒక్కసారి ఆలోచించి మాట్లాడు ఇషిక. నువ్వే అన్నావు అన్న మాటలు వెనక్కి తీసుకోవటం దేవుడి తరం కూడా కాదని, ఆ మాటలు మనసుకి ముళ్ళులా గుచ్చుకుంటాయని. ఇప్పుడు నువ్వు అన్న మాటలు నేను కూడా వైల్డ్గా రియాక్ట్ అయ్యి మునిపటిలా మారిపోతే ఏం చేయగలవు? నా బలం ముందు నీ బలం పెద్దదా చెప్పు? నేను జస్ట్ నువ్వు సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను అంతే తప్ప నీ జీవితంలో మరోసారి ఇష్టం లేని రాత్రిగా మార్చాలని అనుకోలేదు అని చెప్పి ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టిన రెడ్ వైన్తో పాటు నార్మల్ వైన్ బాటిల్స్ విత్ చికెన్ లాలీపాప్ తీసుకువచ్చి సోఫా ఎదురుగా ఉన్న టేబుల్ మీద అరేంజ్ చేసి, నువ్వు నీ డైరీలో రాసుకున్నావు కదా నీ భర్తతో ఫస్ట్ నైట్ రోజు ఇలా తాగి థ్రిల్ ఫీల్ అవ్వాలని. సో అందుకే ఈ అరేంజ్మెంట్స్ చేశాను. నిన్ను ప్రత్యేకంగా ఇక్కడి వరకు తీసుకురావటానికి కారణం కూడా ఇదే. ఇంట్లో ఇవన్నీ ఏర్పాటు చేయలేనని, అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు ఇషిక. ఇప్పటికైనా అర్థం చేసుకో నన్ను అని అన్నాడు. ఇషిక షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి ఇవాన్ వైపు చూస్తూ, ఆ మాటలన్నీ విన్నాక నా ఫ్యాంటసీస్ అన్నీ మీకెలా తెలుస్తున్నాయి ఇవాన్ గారు? నా డైరీ ఎవరు మీకు ఇచ్చారు అని కోపంగా అడిగింది. ఎవరో ఇచ్చారులే, అదంతా నీకెందుకు, ముందు నువ్వు ఇలా రా అంటూ ఇషికని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని గ్లాస్లో రెడ్ వైన్ పోసి తన కోసం వైన్ సోడా మిక్స్ చేసుకొని పెట్టుకొని తాగు. ఈ దెబ్బతో నీ ఫ్యాంటసీస్ అన్నీ ఫుల్ అయిపోవాలి అని అన్నాడు. అసలే ఇవాన్ ఇచ్చే షాక్స్కి బుర్ర పేలిపోతున్న ఇషిక ఒక్క గుటకలో ఆ గ్లాస్లోని రెడ్ వైన్ మింగేసి, అంత టేస్ట్ లేదు, చేదుగా ఉంది అని మొహం వికారంగా పెట్టింది. తన ఎక్స్ప్రెషన్కి ఇవాన్ నవ్వుతూ, మరి అంతే ఉంటుంది వైన్ అన్నాక, తాగి కొద్ది నచ్చుతుంది అని చెప్పి ఇషిక గ్లాస్లో ఇంకొంచెం పోయగానే ఇషిక వద్దు వద్దు అనుకుంటూనే మరో గ్లాస్ లేపేసింది. రెండోసారి టేస్ట్ కొంచెం నచ్చటంతో 3వ గ్లాస్ 4వ గ్లాస్ అంటూ అలా మరో 5 గ్లాసులు లేపేసినా ఇంకా తాగుతూ ఉంటే ఇవాన్ కంగారుగా బాటిల్ లాగేసి, ఇది ఎక్కువగా తాగకూడదు, ఉందని మొత్తం తాగేస్తావా అని అన్నాడు. మొదటిసారి రెడ్ వైన్ తాగిన ఇషిక దానివల్ల మత్తు ఎక్కువగా ఎక్కకపోయినా లైట్గా ఎక్కి ఉండటంతో, అది నా కోసం కదా తీసుకువచ్చింది, నేను తాగక మీరు తాగుతారా? మీరు నా దాన్ని లాక్కున్నారు కాబట్టి నేను మీది లాక్కుంటాను అంటూ వైన్ బాటిల్ లాగేసి కనీసం సోడా కూడా మిక్స్ చేయకుండా లేపేసింది. అది చూసి ఇవాన్ షాక్ నుంచి తేరుకొని లాగేలోపు
ఇషిక దాదాపు 4 గ్లాసుల వైన్ వితౌట్ సోడా తాగటంతో మత్తు పూర్తిగా ఎక్కటంతో పాటు ఇవాన్ వైపు మత్తుగా చూస్తూ ఉంటే ఇవాన్ కళ్ళు నోరు వదిలేసి ఒసే ఒసే ఏం చేశావే, ఇంత తాగేశావు, ఇది మీరు తాగేది కాదే, నేను తాగితేనే నాకు మత్తు ఫుల్గా ఎక్కిద్ది, అటువంటిది నువ్వు ఇంత తాగావు, ఇది కూడా మొదటిసారి, ఎంత బీభత్సం చేస్తావో ఏమో అంటూ ఉండగానే ఇషిక వెర్రిగా నవ్వుతూ ఇవాన్ జుట్టు తన పిడికిలిలోకి తీసుకుని, ఒరే ఇవాను, ఎందుకురా నన్ను పెళ్లి చేసుకున్నావు, ఎందుకురా నన్ను అర్థం చేసుకోకుండా బాధ పెట్టావు అని జుట్టు లాగుతూ అడిగింది. ఇవాన్ సడన్ గా ఇషిక బిహేవియర్ మారటంతో బెదిరిపోయి, ఒసే నీకు మత్తు బాగా ఎక్కేసిందే, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయావు అంటూ ఇషిక చేతిలో నుంచి తన జుట్టు వదిలించుకుని, పద పడుకుందు, ఇక నువ్వు ఇలానే ఉంటే ఉన్న ఈ కాస్త రాత్రి జాగారం చేయిస్తావు అంటూ పైకి లేవగానే ఇవాన్ ఇషిక కళ్ళకి 2-3గా కనిపిస్తూ ఉంటే ఇషిక మళ్ళీ నవ్వుతూ, ఒరే ఇవాను, నువ్వు నాకు 2-3గా కనిపిస్తున్నావు ఏంటిరా, నీకేమైనా మ్యాజిక్ వచ్చా అని ముద్దుగా అడుగుతూ పైకి లేచి తూలుతూ ఇవాన్ పట్టుకోవాలని అనుకుంటే ఇవాన్ తల కొట్టుకొని, అనవసరంగా దీని ఫ్యాంటసీ ఫీల్ చేయాలనుకుని నాకు నేనే పెట్టుకున్నాను అనుకుంటూ ఇషిక చేతిని పట్టుకొని ఆపాలని అనుకున్నాడు. నా చేతిని పట్టుకుంటావారా, నీకెంత ధైర్యం అంటూ ఇవాన్ చెంపలు వాయించేసి, ఒరే ఇవాను, నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావో తెలుసా, నేను మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు చాలా నచ్చేశావు, నీ హెల్పింగ్ నేచర్ ఇంకా నచ్చేసింది, నువ్వు నన్ను హత్తుకున్నప్పుడు నువ్వు నా మనిషి అన్న ధైర్యం వచ్చింది తెలుసా, కానీ ఆ ధైర్యాన్ని ఆవిరి చేసేశావు నీ అర్థం లేని ఆవేశంతో. ఐ హేట్ యూ ఇవాను, ఐ హేట్ యూ, నువ్వు నా మనసుని విరిచేశావురా, నా బిడ్డలని చంపేశావు, నీ ఆవేశం వల్ల నేను నా బిడ్డలని కోల్పోయాను ఇవాను అని ఏడుస్తూ ముద్దుగా అరుస్తూ ఉంటే పిల్లల విషయం రాగానే ఇవాన్ మనసు చివుక్కుమని, సారీ రాయేషు, నాకే తెలియకుండా అవన్నీ జరిగిపోయాయి, నీకు తెలుసు కదా నాకు కోపం వస్తే ఏం చేస్తానో కూడా తెలియదని, నీ విషయంలోనూ అలానే జరిగిందిరా, కానీ ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను కావాలని ఏదీ చేయలేదురా, వాటంతట అవే అన్నీ అయిపోయాయి, నేను పొరపాటు పడటం వలన నీ జీవితంలో కొన్ని నెలలు మర్చిపోలేని విధంగా మారాయి, సారీ రాయిషు, ఇది సారీ చెప్తే తగ్గే బాధ కాదని తెలుసు, కానీ నేను మాత్రం ఏం చేయగలను చెప్పు అని కన్నీళ్లతో అడిగాడు ఇషికని గుండెలకి హత్తుకొని. ఇవాను, నాకు నా పిల్లలు కావాలిరా, నా పిల్లల్ని నాకు తీసుకువచ్చి ఇయ్యరా, నువ్వు ఎన్ని చేసినా నాకు పెద్దగా బాధగా అనిపించలేదు, కానీ నా పిల్లల్ని నువ్వే చంపేశావురా, నాకు నా పిల్లలు కావాలిరా ఇవాను, నా పిల్లల్ని నాకు ఇచ్చేయని ఇవాన్ కాలర్ పట్టుకొని కన్నీళ్లతో వెక్కుతూ అడిగింది ఇషిక బాధ చూస్తూ ఉంటే ఇవాన్ గుండె ముక్కలవుతూ, ఇచ్చేస్తానురా ఈషు, తప్పకుండా ఇచ్చేస్తాను అని అప్పటికి సర్ది చెప్పాలనుకుని అన్నాడు. అవునా ఇవాను, ఇచ్చేస్తావా నా పిల్లల్ని, ఇచ్చేయరా, త్వరగా ఇచ్చేయి, వాళ్ళని నేను చాలా మిస్ అవుతున్నాను, ఇషితతో పాటు వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచాలని ఉంది. నీ మాటల వల్ల నా మనసు విరిగిపోయి నీ నుంచి శాశ్వతంగా దూరం కావాలన్న నిర్ణయానికి వచ్చి నిజంగానే నీ నుంచి దూరంగా వెళ్ళానురా, కానీ ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చేవాడివి, ఎందుకు నన్ను అర్థం చేసుకోకుండా బాధ పెట్టావు, నా మనసుని ఎందుకు విరిచేశావని చాలా ఏడుపు వచ్చేది, ప్రతిరోజు ఏడ్చేదాన్ని, నువ్వు నా పక్కన లేవని, ఇషిత పుట్టేటప్పుడు కూడా నువ్వు పక్కన లేవని నరకం అనుభవించానురా, ప్రతి ఒక్కరూ నీ భర్త ఎవరు అని అడుగుతుంటే చెప్పుకోలేక తలదించుకునే దానిని, నువ్వు కూడా నా వెనక ఉండి నన్ను చాలా బాధ పెట్టావురా, ఐ హేట్ యూ ఇవాను, ఐ హేట్ యూ, నువ్వు నా మనసును విరిచేశావురా ఇవాను, ఇక అది ఎప్పటికీ అతకదు అని ఏడుస్తూ ఇవాన్ గుండెల మీద వాలిపోగానే ఇవాన్ కన్నీళ్లతో ఇషికని ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చి, సారీ రాయిషు, నీ మనసులో ఇంత బాధ ఉందని తెలియలేదు, ఈ బాధ మొత్తం పోవాలంటే ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు రాయిషు, రియల్లీ సారీ అని తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఉంటే
ఇషిక కళ్ళు తెరిచి, ఒరే ఇవాను, ముద్దు పెట్టాల్సిందే అక్కడ కాదురా ఇక్కడ అంటూ ఇద్దరి పెదవులు కలపగానే ఇవాన్ షాక్ అయి మనసులో దీనికి మత్తు బాగా ఎక్కేసింది అని అనుకున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో తల పట్టుకొని నిద్రలేచిన ఇషిక అబ్బా తల పగిలిపోతుంది అనుకుంటూ భారంగా కళ్ళు తెరిచి తనని తాను చూసుకుని షాక్ అయి గట్టిగా అరిచి పక్కనే బోర్లా పడుకొని ఉన్న ఇవాన్ని అతని వీపు మీద ఉన్న గోటి గుర్తులు చూసి జరగరానిది జరిగిందని అర్థం చేసుకుని ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ ఇవాన్ వీపు మీద పిడికిళ్లతో గుద్దుతూనే ఉంది. తన దెబ్బలకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ఇవాన్ కొడుతున్న ఇషికని తన కిందకి లాగేసి, ఏమైందే, ఉదయాన్నే దెయ్యం కానీ పట్టిందా ఇలా కొడుతున్నావు అని అసహనంగా అడుగుతూ వెంటనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ ఇషు అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టగానే ఇషిక ఏడుస్తూ కోపంగా ఇవాన్ గుండెల మీద చేయి వేసి వెనక్కి తోసి, అనుకుంటూనే ఉన్నాను నీ క్యారెక్టర్ బయట పెడతావని. రాత్రి ఏం జరిగింది, ఏం చేశారు మీరు నన్ను, నా ఒంటి మీద మీ టీషర్ట్ ఎందుకు ఉంది, నా శరీరం మీద ఉండాల్సిన నైట్ డ్రెస్ ఏది అని కోపంగా అడుగుతుంటే ఇషిక ఏం ఆలోచిస్తుందో అర్థం చేసుకున్న ఇవాన్ నవ్వుతూ ఇషిక చెంప మీద తన చూపుడు వేలితో రాతలు రాస్తూ, అదేంటి ఇషు, రాత్రి నువ్వే కదా కావాలి అంటూ అసలు నన్ను నిద్రపోనివ్వలేదు. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా, పైగా 3.5 సంవత్సరాల విరహం, నువ్వు దగ్గరికి తీసుకోగానే కరిగిపోయేంత నాలో కలిసిపోయావు. థ్యాంక్ యూ సో మచ్ ఇషు, నీ బర్త్డేకి నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు. నీ గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ కింద నువ్వు అడిగిన మన పిల్లల్ని తప్పకుండా ఇస్తాను అని అల్లరిగా అంటూ తన చెంప మీద ముద్దు పెట్టగానే ఇషిక ఏడుస్తూ ఇవాన్ గుండెల మీద గట్టిగా కొడుతూ, మిమ్మల్ని చూస్తుంటేనే కోపం వచ్చేస్తుంది. ఒంటరిగా ఉన్న ఆడపిల్లతో ఇలా మిస్బిహేవ్ చేస్తారని ఊహించలేదు. మీలో ఉన్న సంస్కారం ఎక్కడ ఉందిలే సంస్కారం, ఈ విషయం గురించి మాట్లాడుకోకూడదు మనం అని ఉక్రోషంగా అంటుంటే ఇవాన్ నవ్వుతూ, అబ్బా ఇషు, నేనేం చేయలేదే బాబు, నువ్వే మొత్తం చేశావు. తెలుసా రాత్రి ఎంత బీభత్సం చేశావో, నాకు నువ్వు కావాలి ఇవాను అంటూ నా మీద పడి నా బాడీ మొత్తం ముద్దులు పెట్టి నువ్వే నన్ను లొంగ తీసుకున్నావు. ఆడపిల్ల కోరి వస్తే కాదనగలనా, అందులోనే ప్రేమించిన అమ్మాయి భార్యగా మారిన అమ్మాయి అని హస్కీ వాయిస్లో అంటూ, కావాలంటే ఇవి చూడు, నీ గోటి గుర్తులు పంటి గుర్తులే అంటూ తన వీపు మీద గుండెల మీద ఇంకా అక్కడక్కడ ఉన్న గుర్తులు అన్నీ చూపించి, ఇంకా నమ్మకం కలగకపోతే ఇది చూడు అని రాత్రి పొరపాటున సోఫాలో వదిలేసిన ఫోన్ ఇషిక చేసిన అల్లరి వల్ల టచ్ అయి వీడియో ఆన్ కావటంతో ఇషిక చేసిన అల్లరి మొత్తం రికార్డ్ అయ్యింది. ఇవాన్ ఇషిక మీద నుంచి లేచి ఫోన్ ఇవ్వగానే ఇషిక కోపంగా, అంటే జరిగింది మొత్తం వీడియో తీశారా, ఎందుకు అలాంటివి ఎవరైనా వీడియోలు తీసుకుంటారా, చిచి మీకు కొంచెం కూడా డీసెన్సీ లేదు అని కన్నీళ్లతో అరుస్తూ ఉంటే ఇవాన్ తల కొట్టుకుంటూ, ముందు చూడవే తల్లి అంటూ తన మీద ఉన్న బ్లాంకెట్ తీసేసి లేచి కూర్చుంటే ఇషిక ఏమీ లేని తన కాళ్ళ మీదకి బెడ్షీట్ లాక్కుంటుంటే ఇవాన్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, అబ్బా ఇషు, నా ముందు సిగ్గెందుకు, ముందు చూడవే, నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు రాత్రి జరిగిన దాని మీద విరక్తి వచ్చేస్తుంది, చూడు ముందు అని అసహనంగా అనగానే ఇషిక మూతి తిప్పి వీడియో ఆన్ చేసింది. అందులో ఇషిక ఇద్దరి పెదవులు కలపగానే షాక్ అయిన ఇవాన్ కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోతే ఇషిక ఇవాన్ షర్ట్ లోపల నుంచి చేతులు పెడుతూ వీపు మొత్తం తడుముతూ ఇవాన్ పెదవులు కొరుకుతూ ఇవాన్ ఎలా అయితే తనకు ముద్దు పెడతాడో అలానే పెట్టింది. అలా కొరికిన సమయంలో స్పృహలోకి వచ్చిన ఇవాన్ ఇషిక చేస్తున్న పనికి మనసులోనే నవ్వుకుంటూ, మందు ఎఫెక్ట్ వల్ల పాప బాగా డిస్టర్బ్ అయినట్టుంది అనుకుంటూ బలవంతంగా పెదవులు వేరు చేసి, ఏం చేస్తున్నావు ఇషిక, మత్తులో లేనప్పుడు ఇలా దగ్గరికి వస్తే బాగుంటేది కదా, ముద్దులతో ముంచెత్తేవాడిని అని అంటుంటే ఇషిక కోపంగా, నువ్వు ముందు రారా ఇవాను అంటూ ఇవాన్ షర్ట్ బటన్స్ తీసి షర్ట్ వేర్ చేస్తూ ఉంటే ఇవాన్ కంగారుగా, ఏం చేస్తున్నావే, నువ్వు కోరుకున్నట్టు పిల్లల్ని తీసుకువచ్చే ప్రోగ్రాం పెట్టేటట్టున్నావే,
ఇప్పుడు కానీ అది జరిగిందంటే ఉదయం లేచాక నన్ను నువ్వు చీప్ క్యారెక్టర్గా చూడటంతో పాటు ఉప్పు పాత్ర వేసి ఎండగడతావు తల్లి. నాకొద్దే బాబు, ముందు నన్ను వదిలేయి అంటూ ఇషిక నుండి దూరం జరిగి పైకి లేచి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఉంటే ఇషికకి కోపం వచ్చి, ఒరే ఇవాను, నన్నే కాదంటావా? నీకెంత ధైర్యం రా? నువ్వు కావాలన్నప్పుడు నేను వచ్చాను కదా, నేను కావాలన్నప్పుడు రాకుండా దూరంగా పోతావు ఏంటి అంటూ పైకి లేచి ఇవాన్ దగ్గరికి తూలుతూ నడిచింది. తన మాటలకి చేతలకి ఇవాన్ టెన్షన్గా వెనక్కి వెళ్తూ, అదేంటిరా బాబు, ఈరోజు ఇది నన్ను రేప్ చేసేటట్టుంది. మగాడిని రేప్ చేసిన ఆడదానికి ఆ చరిత్రలో మిగిలిపోతుందేమో అని కంగారుగా అనుకుంటూ, ఇషు ముందు స్పృహలోకి రా. ఏం చేస్తున్నావే నువ్వు? నన్ను రమ్మంటున్నావా? ఇది నువ్వేనా? కాదు, ఖచ్చితంగా నువ్వు నా ఇషువి కాదు. నీలో కామిని దెయ్యం పరకాయ ప్రవేశం చేసిందే. దాన్ని వెళ్ళిపోమని చెప్పి బుద్ధిగా నిద్రపో అంటూ వెనక సోఫా తగిలి అందులో పడిపోగానే ఇషిక దెయ్యంలా గట్టిగా నవ్వుతూ, ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటావురా అంటూ ఇవాన్ పక్కన తన కాలిని పెట్టి తన చూపుడు వేలితో ఇవాన్ బుగ్గల మీద పొడుస్తూ, ఇప్పుడు చెప్పరా నీ బాధ ఏంటి? నేనే దగ్గరికి వస్తుంటే దూరం పోతావు ఏంటి? నాకు కావాలి నువ్వు. రా, మనం అమ్మ నాన్న ఆట ఆడుకుందాం అంటూ ఇవాన్ మేడ చుట్టూ చేతులు వేసి బరువు మొత్తం ఇవాన్ మీద వేసింది. ఆ క్రమంలో ఇషిక చేయి తగిలి లాక్లో ఉన్న ఫోన్లో వీడియో ఆన్ అయిపోయింది. మీద పడిన ఇషిక కుదురుగా ఉండకుండా ఇవాన్ గుండెల మీద గడ్డం బుగ్గలు కొరికేస్తూ, భలే ఉన్నావురా, ఎంత స్మూత్గా ఉన్నావో. ఆడపిల్లల ఈ నడుము చూడు ఇక్కడ ఎంత మెత్తగా ఉందో అంటూ సైడ్స్ నుంచి ఒత్తుతూ అంటుంటే ఇవాన్ తల కొట్టుకుంటూ, ఆడపిల్లలకి అలా అంటారే, నన్ను కాదు, నేను స్ట్రాంగ్ బాడీ ఉన్న మగాడిని అని అంటుంటే ఇషిక పెద్దగా నవ్వుతూ, మగాడివేలేరా, నేను కాదంటున్నానా అంటూ ఇవాన్ చేతులను తన నడుం చుట్టూ వేయించుకొని, నాకేంటిరా తల తిరుగుతుంది, నువ్వు కూడా సరిగా కనిపించటం లేదు, మసకగా కనిపిస్తుంది, ఏమయ్యిందిరా? నువ్వు నాకు డ్రగ్ ఇచ్చావా? అందుకే నాకు ఇలా అవుతుందా అని ముద్దుగా అడుగుతూ ఇవాన్ మీదకి పూర్తిగా వాలి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ముద్దులు పెడుతూ ఉంటే ఇవాన్ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఇవాన్ ఎంత నిగ్రహంగా ఉండాలి అనుకున్నాడు. ఆ నిగ్రహానికి పరీక్ష పెట్టేలా ఇషిక చేస్తూ, రేయ్ నా టీషర్ట్ తీయరా, ఉక్కపోస్తుంది అంటూ ఇవాన్ చేతిని నడుం మీద నుంచి పైకి చేతిని తీసుకువస్తూ ఉంటే ఇవాన్ కంగారుగా తన చేతిని తీసేసి, వసే ప్లీజ్ నన్ను వదిలేవే బాబు, ఇప్పటికే లోపల ఏదో రకంగా ఉంది, ఇంకొంచెం సేపు నువ్వు ఇలానే ఉన్నావంటే నీ బాడీ డ్యామేజ్ అవుతుంది ఇషు, అర్థం చేసుకోవే అని అంటుంటే ఇషిక పట్టించుకోకుండా పెట్టిన 2 బటన్స్ కూడా తీసేసి ఈసారి ఇవాన్కి ఛాన్స్ ఇవ్వకుండా ఆ షర్ట్ తీసి పక్కకి విసిరేసి, ఒరే ఇవాను, నీ బాడీ ఏంట్రా ఇలా ఉంది అంటూ ఇవాన్ బాడీ మొత్తం చేతితో తడుముతూ, ఇక్కడ భలే ఉందిరా అంటూ గుండెల దగ్గర వెంట్రుకలు లాగుతూ ఉంటే ఇవాన్, అమ్మో, ఇక దీనితో వేగలేక చస్తున్నాను, ఎలాగోలా దీన్ని వదిలించుకోవాలి, లేదంటే ఖచ్చితంగా జరగడానికి జరిగిపోతుంది అనుకుంటూ బలవంతంగా ఇషికని తన మీద నుంచి లేపగానే ఇషిక పెద్దగా ఏడుస్తూ కింద కూర్చుని పోయి, వీడు నన్ను వదిలేశాడే, వీడికి కొంచెం కూడా నా మీద ప్రేమ లేదే, చూడు ఎలా దూరంగా వెళ్ళిపోతున్నాడో అంటూ ఏడుస్తూ ఉంటే ఇవాన్ కంగారుగా ఇషిక ముందు కూర్చొని, ఇప్పుడేం కాలేదు ఇషు, నేను ఇక్కడే ఉన్నాను అని అంటుంటే ఇషిక ఇవాన్ని తన మీదకి లాగి, ఉన్నావురా, కానీ ఇలా కావాలి అంటూ ఇవాన్ వీపు మీద తన కోటి గుర్తులు చేస్తూనే ఇవాన్ మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఉంది. అప్పటికే చాలా వరకు నిగ్రహించుకున్న ఇవాన్ ఇక తట్టుకోలేక 2 చేతులు ఎత్తి పట్టుకొని, ఇప్పుడు నేను నీకు కావాలి అంతే కదా, నువ్వు కోరుకుంటే కాదంటానా అంటూ ఇషిక మొహం మీద ముద్దులు పెడుతూ అక్కడక్కడ పంటి గుర్తులు ఇస్తూ మెడ మీదకి చేరి అక్కడ పెదవులతో నాలుకతో ప్రయాణం చేసి ఇషికలో తాపం పీల్చి ఇషిక టీషర్ట్ నిదానంగా పైకి జరుపుతూ ఉంటే తన కడుపు మీద కనిపించిన స్టిచ్చెస్కి ఇవాన్ ఇహలోకంలోకి వచ్చి అబ్బా అంటూ తల పట్టుకొని ఇషిక మీద నుంచి లేవగానే ఇషిక కోపంగా, ఎందుకు లేచావురా అంటూ లేచి కూర్చొని తన టీషర్ట్ తీసి పక్కకి
విసిరేసి రా ఇవాను అని అంది. ఇషిక 2 చేతులు చాచి ముద్దుగా. నిన్ను ఎత్తుకుంటే ఏదేదో చేసేస్తున్నావే, నా వల్ల కావటం లేదు, ఈ రోజుకి వదిలేయవే బాబు, ప్రశాంతంగా నిద్రపో అంటూ ఇషికని వదిలి బాల్కనీలోకి వెళ్ళాలనుకున్న వాడిని కాస్త ఒక్క జంప్లో వెనక నుంచి ఎక్కేసి ఎక్కడికి రాపోయేది, నన్ను వదిలిపోతావా ఇవాను, ప్రామిస్ చేశావు కదా నా నీడని కూడా వదలను అని, ఆ ప్రామిస్ బ్రేక్ చేస్తావా, నన్ను వదిలి వెళ్ళకురా ఇవాను, నాకు నువ్వు కావాలి అంటూ ఇవాన్ మెడ దగ్గర గట్టిగా కొరికి, ఇంతే నువ్వు కూడా నన్ను కొరికేవాడివి కదా అంటూ మెడ నుంచి భుజాల వరకు అంతే తన పళ్ళని దింపి భలే ఉందిరా అని మాట్లాడుతూనే ఒక్కసారిగా వాంతింగ్ చేసుకుంది ఇవాన్ మీద. దెబ్బకి ఇవాన్ ఇషికని కిందకి దించేసి ఓసే ఏం చేశావే అంటుంటే ఇషిక తాగింది మొత్తం దిగేలా కడుపులో ఉన్నది మొత్తం కక్కేసి నీరసంగా వాలిపోతూ ఉంటే ఇవాన్ తల కొట్టుకొని ఇషికని ఎత్తుకొని వాష్రూమ్లోకి వెళ్తూ హోటల్ స్టాఫ్కి తమ రూమ్ క్లీన్ చేయమని ఆర్డర్ వేసి ఇషికకి నీట్గా స్నానం చేయించాడు. స్నానం చేస్తున్నప్పుడు కూడా ఇషిక అల్లరి చేస్తూ అక్కడక్కడ ముద్దులు పెడుతూ ఇవాన్ నిగ్రహాన్ని పటాపంచలు చేయటానికి ట్రై చేసింది. ఇవాన్ మాత్రం ఇషికని ఒక పసిపాపలా చూస్తూ తనకి నీట్గా స్నానం చేయించి తను కూడా చేశాక రూమ్ సర్వీస్ వాళ్ళు రూమ్ క్లీన్ చేసి వెళ్ళిపోయారని తెలుసుకున్నాక ఇషికకి టవల్ చుట్టి బయటికి తీసుకువచ్చి తను తీసుకువచ్చిన 2 జతల్లో మరొక జత తన టీషర్ట్ షార్ట్ ఉండటంతో ఇషికకి టీషర్ట్ వేసి తను షార్ట్ వేసుకొని ఇక నా వల్ల కాదు బాబోయ్ అంటూ బెడ్ మీద ఇషికని పడేసి తన పక్కనే బోర్లా పడగానే ఇషిక ఇవాన్ మీదకి ఎక్కేసి తిక్కగా ఉందిరా ఇవాను అంటూ ఇవాన్ వీపు మీద కొరుకుతూ గీరుతూ, నాకెందుకురా నువ్వు కావాలనిపిస్తుంది, ఇటు తిరగరా రే ఇవాను అంటూ ఉన్నా ఇవాన్ తిరగకుండా ఇషిక చేసేవి కష్టంగా భరిస్తూనే ఉన్నాడు. అలా ఇషిక మత్తుగా ఉదయం 5:30 గంటల సమయంలో నిద్రపోయాక తుఫాను వెలిసినట్టు అనిపించి ఇషికని జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టి బీభత్సం చేసి వదిలేశావు కదా ఇషు, నేను కానీ కంట్రోల్ మిస్ అయ్యుంటే నువ్వు కోరుకున్నట్టు మన పిల్లలు వచ్చేసేవాళ్ళు. బ్యాడ్ లక్, నేను కంట్రోల్లో ఉన్నాను అనుకుంటూ ఇషికని పక్కన పడుకోబెట్టి తన నుదుటి మీద ముద్దు పెట్టి ఇషికని తన కౌగిట్లో దాచేశాడు. అలా పడుకున్న సమయంలో ఇవాన్ ఇషిక నుంచి కొంచెం దూరం జరిగి వీపు మీద గాయాలు నొప్పిగా ఉండటంతో బోర్లా పడుకుని నిద్రపోయాడు. ఆ వీడియో చేసిన ఇషిక గట్టిగా ఏడుస్తూ, అయిపోయింది, అంతా అయిపోయింది, నేను నిన్ను దగ్గరికి లాక్కుంటే నువ్వు రావటమేనా, యూ సాడిస్ట్ అంటూ ఇవాన్ జుట్టు పట్టుకొని పీకేస్తూ కొట్టేస్తూ ఉంది ఇషిక. యాక్చువల్గా ఇషిక ఫ్లోర్ మీద ఉన్న ఇవాన్ మీద పడి ముద్దులు పెడుతూ రెచ్చగొడుతూ ఉన్నందుకు మాత్రమే వీడియో చూసింది, మిగిలింది గాలికి వదిలేసింది. Thank you for listening, and please like, share, comment and subscribe.